భగవద్గీత 94వ రోజు 48వ శ్లోకం. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యా సిద్ధ్యోః సమో భూత్వా సమత్వయోగ ఉచ్యతే. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యా సిద్ధ్యోః సమః భూత్వా సమత్వ యోగః ఉచ్యతే. ధనంజయ అర్జున, సంగమును తత్వ విడిచి సిద్ధ్యా సిద్ధ్యోహ సిద్ధిని ఫలించినను ఫలించకున్నను సమహ సమానుడవు భూత్వా అయ్యి యోగస్థః యోగమునందున్న వాడనై కర్మాణి కర్మలను కురు చేయుము సమత్వం సమబుద్ధి యోగముగా ఉచ్యతే చెప్పబడుచున్నది. ఓ ధనంజయ, యోగస్థితుడవై ఆసక్తిని వీడి కార్యములు ఫలించినను ఫలించకున్నను సమత్వ భావమును కలిగి ఉండి కర్తవ్య కర్మలను ఆచరింపు. ఈ సమత్వ భావమునే యోగమందురు. ఓ ధనంజయ, ఇన్ ద స్టేట్ ఆఫ్ యోగా, abandoning desire and having equanimity whether the work is fruitful or not, perform your duties and deeds. This equanimity is what yoga is all about. ఈ శ్లోకంలోని సారాన్ని నా లైఫ్లో నేను ఎలా ఇంప్లిమెంట్ చేసుకుంటాను అంటే, దేవుళ్ళో ఐక్యమైనప్పుడు పరమానందాన్ని పొందుతాం. అదే యోగ స్థితుడు అవ్వడం అంటే. పరమానందంలో ఏది జరిగినా సమానంగా చూడగలుగుతాం. నాన్నగారు చెప్పారు, డ్యూటీ ఈజ్ గాడ్ అని. ఎప్పుడైతే ఒక పనిని నేను పూర్తి శుద్ధతతో చేస్తానో అప్పుడు నేను పరమానందాన్ని పొందుతాను. ఆ పనిని చేస్తే వచ్చే ఫలితం అనేది సక్సెడ్ ఆర్ ఫెయిల్, దాని మీద నా ఆలోచన కన్నా పనిని పూర్తి శుద్ధతతో చేశానన్నదే నా ఫ్రూట్, అదే నా ఫలితం. దానివల్ల నేను పరమానందాన్ని పొందుతాను. అలా పరమానందాన్ని పొందడం అంటే దేవుళ్ళో ఐక్యమైనట్టే కదా. ఫర్ ఎగ్జాంపుల్, లైఫ్లో ప్రేమైనా, స్నేహమైనా, సేవ్ అయినా, ఒకరికి చేసే దానమైనా గివ్ అండ్ టేక్ పాలసీలా కాకుండా మన డ్యూటీని కర్మని పూర్తి డిటర్మినేషన్తో చేస్తే మనకి ఎక్కడ లేని సంతోషం కలుగుతుంది, సంతృప్తి లభిస్తుంది.